ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని గుప్తుల యుగం పాఠంలోని గుప్తుల కాలం నాటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం లలిత కళల అభివృద్ధి గుప్తుల పతనం గురించి తెలుసుకుందాం. ఆర్యభట్టు అనే ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టీయం అనే గ్రంథంను రాశాడు. ఈ గ్రంథం గ్రీకులతో మనకు గల సంబంధాల వలన ఖగోళశాస్త్ర రంగంలో మనం సాధించిన అభివృద్ధిని తెలుపుతుంది. ఆర్యభట్టు ఖగోళ శాస్త్రాన్ని ఉన్నత స్థాయిలోనికి తీసుకొచ్చాడు. ఆర్యభట్టు దశాంశ స్థాన విలువల పద్ధతిని ఆనాడే ఉపయోగించాడు. ఆర్యభట్టు గ్రహణాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించాడు. భూమి తన అక్షంపై తిరగడం వలన భూమి నీడ చంద్రునిపై పడుతుందని, తత్ఫలితంగా గ్రహణం ఏర్పడుతుందని ఆర్యభట్టు అభిప్రాయపడ్డాడు. క్రీస్తు శకం 5వ శతాబ్దంకు చెందిన వరాహమిహిరుడు పంచఖగోళ విధానానికి సంబంధించిన పంచ సిద్ధాంతిక అనే గ్రంథాన్ని రాశాడు. వరాహమిహిరుడు రాసిన లఘు జాతక బృహత్ జాతక సిద్ధాంత గ్రంథాలు జాతకాలకు సంబంధించినది. వరాహమిహిరుడు రాసిన బృహత్ సంహిత గ్రంథం శిల్పకళ, చిత్రలేఖనం వంటి విషయాలను వివరిస్తుంది. గుప్తుల కాలంలో నివసించిన వాగ్భటుడు భారత వైద్య విధానంపై అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రాశాడు. గుప్తుల కాలంలో వైద్యశాస్త్రానికి సంబంధించిన వారిలో సుశ్రుతుడు కూడా గొప్పవాడు. ఇతడు శుశ్రు సంహిత అనే గ్రంథమును రాశాడు. గుప్తుల కాలంలో జంతు వైద్య విధానంపై కూడా శ్రద్ధ చూపబడింది. గుప్తుల కాలంలోనే గుర్రాలు, ఏనుగుల వైద్య పద్ధతులు కనుక్కోబడ్డాయి. గుప్తుల కాలంలో లలిత కళల అభివృద్ధి. గుప్తులు విడుదల చేసిన నాణేలు చేతి వృత్తి కళాకారుల అద్భుత నైపుణ్యాన్ని తెలుపుతాయి. ఈ నాణేలు చక్కని ఆకృతిని, పేర్లను కలిగి ఉండేవి. గుప్తుల కాలంలో రాజులు, రాణులు, జంతువుల బొమ్మలను ఎంతో కళాత్మకంగా గుర్తించదగినవిగా చెక్కడం జరిగింది. గుప్తుల కాలంలో నాణేల ముద్రణ ఎంతో పరిపక్వంగా ఉన్నత స్థితిలో ఉండేది. గుప్త చక్రవర్తులు నృత్యం, నాటక కళలను కూడా ఆదరించారు. గుప్తుల కాలంలో టెర్రాకోట కళ చాలా ప్రసిద్ధి చెందింది. టెర్రాకోట కళ అంటే కుండలపై బొమ్మలను చిత్రించడం. గుప్తుల కాలంలో హిందూ దేవతలైన విష్ణువు, సూర్యుడు, కార్తికేయుడు, దుర్గామాత, గంగా, యమున, జంతువులు, పక్షుల ప్రతిమల్ని ఎంతో అందంగా మలిచేవారు. గుప్తుల కాలంలో ఇనుము, రాతి స్తంభాలను కూడా నిర్మింపజేశారు. ఇవి స్తూపాకారంగా కాకుండా దీర్ఘ చతురస్రాకారంలో ఉండేవి. స్తూపాలు, చైత్యాలు, విహారాలు, గుహాలయాల నిర్మాణం గుప్తుల కాలమంతా కొనసాగింది. అమరావతి, నాగార్జునకొండ అనే ప్రదేశాలలో వీటికి సంబంధించిన అవశేషాలు కనుక్కోబడ్డాయి. గుప్తుల కాలం నాటి బౌద్ధ ఆరామాలలో రాజగిరి వద్ద ఉన్న స్తూపం, సారనాథ్ వద్ద ఉన్న ధామేక్ స్తూపం ఎంతో విశిష్టమైనవి. ఉదయగిరి వద్ద, కాన్పూర్ సమీపంలోని బితర్గాం వద్ద, దియోఘర్ వద్ద ఉన్న దశావతార ఆలయం ప్రముఖ హిందూ దేవాలయాలు కనుక్కోబడ్డాయి. వీటిలో చాలా మట్టుకు రాతితో నిర్మించబడ్డాయి. కాని కొన్నింటిని మాత్రం ఇటుకలతో నిర్మించారు. ఎస్.కె. సరస్వతి రాసినట్లుగా గుప్తుల కాలం భారతీయ శిల్పకళా వైభవానికి సంబంధించిన మహత్తర యుగాన్ని చాటి చెప్పింది. గుప్తుల శిల్పకళలో మానవాకృతి ఎంతో కీలకమైనది. మధుర, సారనాథ్, పాటలీపుత్రం ప్రాంతాలు శిల్పకళకు ప్రముఖ కేంద్రాలుగా ఉండేవి. సారనాథ్ వద్ద కూర్చున్నట్లు ఉన్న బుద్ధుని విగ్రహం, ప్రస్తుతం మధుర మ్యూజియంలో నిల్చున్నట్లు ఉన్న బుద్ధుని ప్రతిమలు గుప్తుల కాలం నాటి శిల్పకళా వైభవానికి గొప్ప ప్రతీకలుగా నిలిచాయి. మధురలోని ప్రతిమలన్నీ దాదాపుగా ఎర్రరాతితో నిర్మించబడినవి. సారనాథ్లోని ఆకృతులు తెల్లని పాలరాతితో నిర్మించబడినవి. ఆనాటి హిందూ దేవుళ్లకు సంబంధించిన శివుడు, విష్ణువు విగ్రహాలు చాలా ముఖ్యమైనవి. శివునికి ప్రతిరూపంగా ఏకముఖ, చతుర్ముఖ శివలింగాలు నిర్మించబడినవి.
గుప్తుల కాలంలో శిల్పకళ అత్యున్నత దశకు చేరుకుంది. గుప్తల కళ ఒక సంపూర్ణమైన సాధారణ చక్రీయ ప్రక్రియలో కళాత్మక వికాసాన్ని పొంది అత్యున్నత దశను సూచించింది అని డాక్టర్ కుమారస్వామి పేర్కొన్నాడు. బాగ్ వద్ద, అజంతా గుహలలో, శ్రీలంకలోని సుగ్రీరియా వద్ద కనుకున్న చిత్రాలు గుప్తుల చిత్రలేఖనానికి నిదర్శనాలు. బాగ్ వద్దనున్న చిత్రాలు అజంతాలోని శిల్పకళకు కొనసాగింపుగా ప్రాతినిధ్యం వహిస్తాయి. అజంతా గుహలలోని 16, 17 నంబర్లు గల గుహలలోని చిత్రాలు గుప్తల కాలానికి సంబంధించినవి. వీటిలో తల్లి, బిడ్డ, కోతుల వేట దృశ్యం, రాజకుమారి చిత్రాలు ఎంతో గుర్తింపును పొందినవి. గుప్తుల పతనం. స్కందగుప్తుని తర్వాత పురుగుప్తుడు కొద్దికాలం మాత్రమే పరిపాలించాడు. రెండవ కుమారగుప్తుడు క్రీస్తు శకం 474 వరకు పరిపాలించాడు. పురుగుప్తని కుమారుడు బుధగుప్తుడు. బుధగుప్తుడు క్రీస్తు శకం 477లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. బుధగుప్తుడు క్రీస్తు శకం 500 సంవత్సరంలో చనిపోయాడు. ఈ కాలంలో జయనాథుడు, మహారాజ లక్ష్మణుడు తదితర సామంతరాజులు చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. దక్షిణ ప్రాంతంలోని గుప్త సామ్రాజ్యాన్ని నరేంద్రసేనుని నాయకత్వంలోని వాకాటకులు ఆక్రమించారు. ఈ కాలంలో హూనుల దాడులు కూడా గుప్త సామ్రాజ్య పతనానికి ఒక కారణం. బుధగుప్తని మరణానంతరం గుప్త వంశం పతనమైంది. తోరమానుని వాయకత్వంలో హూనులు పంజాబ్ను, పశ్చిమ భారతదేశంలోని పెద్ద భూభాగాన్ని ఇరాన్ వరకు జయించారు. గుప్త పాలకులలో చివరివారు నరసింహగుప్తుడు, కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.